అందరికీ నమస్కారం. మాది సనాతన వైదిక బ్రాహ్మణ సేవా సమితి, రామంతపూర్, హైదరాబాద్. మా సమితి గత 94లో స్థాపించబడింది. 94 నుంచి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా కోటి గాయత్రీ జపం చేసాము. కోటి గాయత్రీ జపానికి చాలామంది మాకు సహకరించి, మా లక్ష్మీనారాయణ గారి సహకారంతో చాలా బాగా చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చి కోటి గాయత్రీ జపానికి మంచి బాగా చేయడం జరిగింది. అదేవిధంగా మేము మా కార్యక్రమాలు కార్తీక మాసంలో అభిషేకాలు చేస్తాము ప్రతిరోజును. తర్వాత ధనుర్మాసంలో విష్ణు సహస్ర పారాయణాలు చేస్తాం. మేము తర్వాత ప్రతి నెల మహాశివరాత్రికి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది ఇక్కడ మా వేద పాఠశాలలో. అదేవిధంగా ఇప్పుడు మా కార్యవిగ్రహం సభ్యుల సమావేశంలో కోటి శివపంచాక్షరి జపం చేయాలని నిర్ణయించుకున్నాము. కోటి శివపంచాక్షరి జపం దానికి జపానికి మా ఉపదేశం, కొంతమందికి ఉపదేశం లేని వారు ఉపదేశం కావాలి. అందుకని ఉపదేశం గురించి మేము శ్రీ పీఠాధిపతి వారిని, మన కిరణ్ శర్మ గారి ఆధ్వర్యంతో వారిని సంప్రదించడం జరిగింది. శ్రీ పీఠాధిపతి గారు మేము ఉపదేశం గురించి వెళ్ళినప్పుడు వారు, మీరు 1 కోటి కాదు 9 కోటి చేయండి, లోక కళ్యాణార్థం, ప్రపంచ క్షేమనార్థం. సో అందుకని ఆయన ఆదేశార్థం మేము ఇప్పుడు 9 కోటి జపం, శివపంచాక్షరి జపం చేయటానికి నిశ్చయించుకున్నాము. ఈ 9 కోటి జపానికి మేము దానికి మా గ్రూపులో అందరికీ మెసేజ్ పెట్టాము. సో చాలామంది దానికి రెస్పాన్స్ ఇచ్చారు. చాలామంది మనకు చేయటానికి వారి సంకల్పం చెప్పారు, వారి నిర్ణయం చేసి చెప్పారు. సో ఇప్పుడు మాకు కోటి బదులు 9 కోటి శివపంచాక్షరి జపం చేయాలని నిర్ణయించుకున్నాము. అది ఇప్పుడు 28 ఆగస్టు అంటే శ్రావణ పౌర్ణమి రోజున జరగబోతుంది. ఆ రోజున స్వామివారి దగ్గర ఉపదేశం లేని వాళ్ళు ఉపదేశం తీసుకొని, ఉపదేశం ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు నుంచి అక్కడే మొదలెట్టి కార్యక్రమం అక్కడ జయప్రదం కావాలని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అక్కడ ఆ రోజు మన నూతన యజ్ఞోపవీత ధారణ, తర్వాత సంధ్యావందనం, తర్వాత స్వామివారి ఉపదేశం, 3 కార్యక్రమాలు ఉంటాయి. సో అందరూ ఆ రోజున 9:30 కల్లా స్వామివారి మఠానికి వచ్చి సంకల్పం తీసుకోవాల్సింది, ఉపదేశం తీసుకోవాల్సిందని ప్రార్థన. సో ఉపదేశం తీసుకున్న వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ ఇంట్లో మన శివపంచాక్షరి జపం వారి శక్తి కొలది వారి శక్తి జపం చేయొచ్చు. అది పొద్దున కాకుండా కానీ సాయంత్రం అయినా కానీ స్నానం చేసిన తర్వాత మళ్ళీ జపం చేయొచ్చని మా పీఠాధిపతి గారు ఆదేశం ఇచ్చారు. సో కావున మీరు మీ శక్తి కొలది, మీ సమయం ఇచ్చిన వరకు కొలది మీరు మాకు శివపంచాక్షరి జపం చేసి మాకు 9 కోటి తొందరగా పూర్తి చేయాలని మాకు మా అభిప్రాయం. సో మీరందరూ మాకు సహకరిస్తారని మా ఉద్దేశం. సో మీ సహకారానికి మేము కృతజ్ఞులుగా ఉంటాము. అందరూ మీరు సహకరించాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం.